తేజ ఎలిమినేషన్ అయిపోయాడు. అయితే ప్రెజెంట్ ఉన్న వాళ్ళలో వీక్గా ఉంది తేజనే, అందుకే తేజ ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత లెక్క అయితే అవినాష్ వెళ్ళిపోవాలి. కానీ మనం ఊహించినట్టుగా పృథ్వీ ఎలిమినేషన్ అవుతాడు ఇవాళ. అవినాష్ ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓటింగ్ పరంగా చూస్తే అవినాష్ లిస్ట్లో ఉంటాడు. కానీ అవినాష్ టికెట్ ఫినాలే విన్ అయ్యాడు కాబట్టి డైరెక్ట్గా సేవ్ అయిపోయాడు. ఇవాళ ఒకవేళ ఎలిమినేట్ అయినా తను సేవ్ అయిపోతాడు. 2 చాయిస్లు ఉన్నాయి. ఒకవేళ వెళ్ళిపోతే పృథ్వీ వెళ్ళిపోతాడు, లేదంటే అవినాష్ ఎలిమినేషన్ అయితే ఆ టికెట్ ఫినాలే ఉంది కాబట్టి మళ్ళీ సేవ్ అయ్యి వచ్చేస్తాడు. అప్పుడు తేజ వెళ్ళిపోయినట్టు. చూడాలి అసలు ఏం జరుగుతుంది అని. కానీ పృథ్వీ వెళ్ళిపోవటం కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అంత బాగా ఆడిన ప్లేయర్, ఎన్నిసార్లు నామినేషన్లో ఉండి సేవ్ అయిన ప్లేయర్, కానీ ఇలా వీళ్ళ కోసం వెళ్ళిపోయినట్టు ఉండిద్ది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే చూడాలి మరి బయటకు వచ్చాక పృథ్వీ నిఖిల్ కనుక సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బయటకు రాకపోతే ఇద్దరు హౌస్లోనే ఉంటే అది బాగానే ఉండిద్ది. మీలో ఎంతమంది ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని అనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. ఇక నుంచి నెక్స్ట్ ఎలిమినేషన్ అప్పుడు కూడా చాలా విచిత్రంగానే అవుతూ ఉంటారు. కానీ టాప్ 2లో ఉన్నవాళ్ళు మాత్రం అసలు ఎవరు చూడాలి. ఇంకా నేను అనుకోవడం అయితే ఇప్పుడు జరిగే ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషనా కాదా అని మనకైతే తెలియదు. కానీ ఆ టికెట్ ఫినాలే అవినాష్ గెలుచుకున్నాడు. తను సొంతంగానే గెలుచుకున్నాడు. ఆ టాస్క్ల పరంగా ఎవరు కావాలని తను గెలిపించలేదు కాబట్టి అది తను విన్ అయ్యాడు, తను సేవ్ అయ్యాడు. ఆ లాస్ట్ టైం అంటే ఎవిక్షన్ షీల్డ్ నబీల్ ఇచ్చాడు, అది కూడా అవినాష్ అడగలేదు. కానీ ఎవిక్షన్ షీల్డ్ ఉండటం వల్ల అప్పుడు సేవ్ అయ్యాడు. కానీ అవినాష్కి ఎలాగోలా ప్లస్ అనేది జరుగుతూనే ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఇంకెలాగో టాప్ 5లో ఉన్నాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇంకెవరు అది మార్చలేరు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులే ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.